15 ఏళ్ల మమత రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా మట్టి కరిపించేసిందా బీజేపీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లోని? సో దీని వెనుక మమతకున్న మైనస్లు ఎందుకు కారణమయ్యాయో, ఓటర్లు సరిగ్గా టైం చూసి దెబ్బ కొట్టారా, లేకపోతే మమతాయే తన ఓటమికి తను కారణమైందా? సో ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మమత ఓటమి గురించి మీ అనాలిసిస్ ఏంటి అసలు? అంటే మమత ఓటమికి ఆవిడ స్వయంకృతాపరాధాలు కొంత కారణం. ఆర్జికర్ ఆసుపత్రి ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో చూసాం మనం. ఆ ఇన్సిడెంట్ సందర్భంగా ఆవిడే ప్రతిపక్షంగాను ఆవిడే అధికార పక్షంగాను డ్యూయల్ రోల్ పోషించారు. ఈ డ్యూయల్ రోల్ భాగవతాన్ని ప్రజలు చాలా బహిరంగంగానే నిరసించారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాలు అంటే వరుసగా 3 ఎన్నికలు గెలవటం నుంచి ఏర్పడినటువంటి ఒక కోటరీ లాబీలు, ఇవి చేసిన జనంతో ఇవి చేసినటువంటి దుర్మార్గాలు, దాని తాలూకా ఫలితం చాలా సీరియస్ గా ఈసారి ఆల్టర్నేటివ్ వైపు చూడాలి అని ఓటర్ అనుకున్నాడు. ఈ అనుకుంటున్నటువంటి మూడుకు తోడు 2009 నుంచి భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేసి బెంగాల్లో పనిచేస్తోంది. అంటే వాళ్ళు ఎంత రూటెడ్ గా పనిచేశారంటే పోలింగ్ బూత్ ఏజెంట్ల దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టారు. సిపిఎం కి ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించి తీసుకెళ్లేటువంటి ఆ వార్డు మెయింటెనెన్స్ చూసేటువంటి క్యాడర్ ని పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళని కొనుగోలు చేశారు. బీజేపీ కొనుగోలు చేసి అలాగే కొంతమందిని బెదిరించి కంట్రోల్లోకి తీసుకున్నారు. అలాగే మైనారిటీ ఓటర్స్ ని బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి రిలేషన్స్, అంటే బంగ్లాదేశ్ లోను టెక్స్టైల్ బిజినెస్, ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్, అలాగే బంధుత్వాలు ఉంటాయి అక్కడ ఇక్కడ, అదంతా ఒకే రాష్ట్రం కదా ఒకప్పుడు. కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పి మైనారిటీలలో కొంతమంది ఆధార్ కార్డులు పీకేస్తాం, ఇలాంటి బెదిరింపులు కేంద్రం నుంచి చేసి ఇవి పోవాలంటే మీరు సాలిడ్ గా బీజేపీకి ఓటేయాలి అనే పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకుని అలా ఒక ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుని దాంతో పాటు సర్ అనే పేరుతో వీళ్ళు ఈ స్పెషల్ డ్రైవ్ లో చాలా మంది ఓటర్లని వ్యతిరేకంగా ఓటేసే ఏరియాల్లో ఓటర్లని జాబితాల నుంచి తొలగించారు. బలంగానే తొలగించి అక్కడ కొత్త ఓటర్లని ప్లాంట్ చేశారు. వీళ్ళకి అనుకూలమైన ఓట్లు వేసేవాళ్ళు. ఒక ఏరియాలో 50 ఓట్లు వ్యతిరేకంగా ఉంటే అందులో ఒక 20 ఓట్లు తీసేసి ఒక 60 ఓట్లు యాడ్ చేసి అనుకూలమైనవి, ఇలాంటి ఎలక్షనీరింగ్ ప్రోగ్రామ్ కూడా బలంగా చేశారు. అంటే వ్యవస్థల్ని వాడుకోవటం, రాజ్యాంగ వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకోవటం అనేది బీజేపీ కాన్షియస్ గా చేస్తోంది. బెంగాల్ మీద కేంద్రీకరణ ఉంది. వాళ్ళు ఆపరేషన్ బెంగాల్ అనేది ఈసారి సక్సెస్ కొట్టాలి అనుకున్నారు, కొట్టేశారు. ఈ కొట్టడానికి ఇది ఈ రోజు నిన్న జరిగిన ప్రయత్నం కాదు, దీనికి దాదాపు 15 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రోజున ఎప్పుడైతే మమతా బెనర్జీ లెఫ్ట్ ని కూల్చి, అంటే నందిగ్రామ్ లో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆవిడ ఎమర్జ్ అవడానికి దారి తీసినాయి. అంటే టాటా వాళ్ళకి భూములు ఇవ్వటము, దాని మీద రైతులు తిరుగుబాటు చేయటము, ఆ చరిత్ర నేపథ్యంలో మమతా బెనర్జీ పొలిటీషియన్ గా ఒక పొలిటికల్ ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అయింది. ఆవిడ ఎమర్జ్ అయిన సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ రూటెడ్ గా ప్రయత్నం మొదలుపెట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సిపిఎం ఉండాలి. అక్కడ 30 ఏళ్ల పరిపాలన ఉంది వాళ్ళది. 30 ఏళ్లు పరిపాలించిన పార్టీని ఆల్టర్నేటివ్ గా లేకుండా చంపేశారు. ఈ చంపేయటం మీద తృణమూల్ కాంగ్రెస్ దాని మానాన్ని దాన్ని వదిలి సిపిఎం చంపడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. సిపిఎం ఓట్ బ్యాంక్ టోటల్ గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూసుకున్నారు. ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ప్రయోగాలు చేయటం ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి విజయం ఇలా సాధించగలిగారు. దీనికి కొంత ఆవిడ కంట్రిబ్యూట్ చేశారు. ఈ ఆర్జికర్ లాంటి ఇన్సిడెంట్లు తెలిసి తెలియకుండానే ఆవిడ కొంత కంట్రిబ్యూషన్ ఉంది డెఫినెట్ గా. అంటే ఆవిడ అలా బిహేవ్ చేసి ఉండకూడదు. పర్టికులర్ గా అలాంటి సంఘటనల్లో ఒక మెడికో అలా చనిపోయినటువంటి పరిస్థితి, దాని మీద నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి విచారణ జరగకపోవడం చాలా, అంటే దాంతో లింక్ అయ్యి చాలా స్కామ్ బయటకు వచ్చింది. అక్కడ ఈ మందుల కొనుగోలుకు సంబంధించినటువంటి జరుగుతున్న స్కామ్ ఏదో అమ్మాయికి తెలిసి చంపారు అనేది కూడా బయటకు వచ్చింది. ఇలాంటి సంఘటనలు అన్ని నెమ్మదిగా ఆవిడ ప్రతిష్టని మసకబార్చినాయి.
ఉమ్, ఆవిడ వ్యవహార శైలి కూడా జనాలకు నచ్చలేదు క్రమంగా. అవును. పర్టికులర్ గా కొన్ని ఇన్సిడెంట్లో ఆవిడే ప్రభుత్వం మీద దాడి చేసి, ఉమ్, తన ప్రభుత్వం మీద తానే దాడి చేసి మళ్ళీ తానే సమర్థించుకుంటూ చిత్రీకరించడం అనేది ఈ అలవాటు. డ్యూయల్ రోల్ ప్రోగ్రామ్ అనేది కూడా జనాలకు చిరాకేసింది. ఉమ్, ఇది కొంత కంట్రిబ్యూట్ అయింది ఆవిడకి. ఉమ్, సిపిఎం 30 ఏళ్లు పరిపాలించిన చోట ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి లేదు. ఓట్ బ్యాంక్ కూడా ఈ ఎన్నికల్లో డ్రాస్టిక్ గా డ్రౌన్ అయిపోయింది. అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి తీసుకొచ్చారు అక్కడ ఓకే. సిపిఎం పార్టీని. ఉమ్, సిపిఎం తో పాటు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే కండిషన్కి వెళ్ళిపోయినాయి అక్కడ. ఉమ్, ఉమ్, అలాగే వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీ ఉంటుంది, అది కూడా నామమాత్రంగానే మారిపోయింది. ఉమ్, ఈ టోటల్ గా అంటే భారతీయ జనతా పార్టీ ఒకటి ఆలోచిస్తోంది, కాంగ్రెస్ ముక్త భారత్ అనే కాకుండా ప్రతిపక్ష ముక్త భారత్ గా మార్చాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలని బెదిరిస్తున్నారు, మీరు సరెండర్ అవుతారా నిర్మూలనకు గురవుతారా అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ సరెండర్ కాకపోవడం అనేది ఉంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో, వాళ్ళకి సమస్య ఉంది. ఉమ్, అందుకని వెస్ట్ బెంగాల్లో కేవలం పొలిటికల్ గొడవే కాదు, భావజాల పరమైనటువంటి గొడవ కూడా ఉంది వాళ్ళకి. ఉమ్, అంటే భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లైన్ బెంగాల్లోనే పుట్టింది కనుక ఆ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా చేయాలని అనుకున్నారు. రూటెడ్ గా పనిచేశారు, సక్సెస్ఫుల్ గా చేతుల్లోకి తీసేసుకున్నారు. రేపో ఎల్లుండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మూడ్లో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూర్చుని బెంగాల్ని కోల్పోవడం వెనకాల మన లోపాలు ఏమిటి అనేది అనే దాని మీద ఒక సమీక్ష చేసుకుని ఉమ్, ఫర్దర్ గా ఎలాంటి నిర్మాణాలు జరపాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్, అలాగే తృణమూల్ కాంగ్రెస్ తన్ని తాను ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా నిలబెట్టుకోగలిగితే ఉమ్, ఫర్దర్ గా బీజేపీ అవకాశం ఇవ్వకపోవచ్చు. నెమ్మదిగా ఈ పార్టీ నుంచి కూడా చాలా మందిని పక్కకు లాగేస్తారు. పార్టీలను చీల్చేసి నిర్వీర్యం చేయటం వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. ఉమ్, ఆప్పుని చీల్చేసిన పద్ధతి చూసాము ఈ మధ్య కాలంలోనే. అవును. ఏ పార్టీనైనా వాళ్ళు 3 ముక్కలు చేసేస్తారు, ఉమ్, చేసి ఒక ముక్క తమ కంట్రోల్లో పెట్టుకుని 2 ముక్కలు వీధిలో గొడవలు పెట్టి ఇలా నడుపుతారు. కాబట్టి అలా బీజేపీ దాడికి గురి కాకుండా పార్టీని కాపాడుకుంటూ నిలబెట్టుకోగలిగితే భవిష్యత్తులో ఆవిడకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్, ఈ ప్రాసెస్ లోనే నిజంగా కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వెళ్ళిపోయిన ఓట్ బ్యాంక్ ఉమ్, దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనేది వీళ్ళు ఆలోచించాలి, అవును. వీళ్ళు స్కీమ్ చేసుకోవాలి. అవును సార్, ముందు మీరు ఒక మాట అన్నారు కదా, అంటే సిపిఐ కొంతమంది అమ్ముడు పోయారు అని అన్నారు కదా. జనరల్ గా మనకంటే సిపిఐ సిపిఎం లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అది వాళ్ళ అసలు ఉంటుందంటారా? వాళ్ళకి అంత అవకాశం ఉంటుందా? ఆ బ్లడ్ లో ఉందనుకోవచ్చు. బ్లడ్ లో ఉంటుందా లేదా అన్నది కాదండి. ఉమ్, మనం కన్సూమరిస్టిక్ సొసైటీలో ఉన్నాం ఓకే. స్పష్టంగా. పరిస్థితులు అనేవి పరిస్థితులు అనేవి కూడా కాదండి. ఉమ్, అంటే ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఉమ్, ఏదైనా అంటే వాడు ఏదో కొనుక్కోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది, ఒక అసంతృప్తి ఉంటుంది, తను చేస్తున్న పని పట్ల అసంతృప్తి ఉంటుంది, తన ఆదాయం పట్ల అసంతృప్తి ఉంటుంది, ఇవన్నీ క్రియేట్ చేస్తారు. వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేస్తారు అంతే. ఇది టార్గెట్ చేసి తెలుసుకోవడం అనేది ప్రోగ్రామ్, ఆల్గారిథం. ఇదంతా ఆల్రెడీ ఇప్పుడు ఎంఎల్ పార్టీలను కూడా అలాగే కంట్రోల్లో తీసుకున్నారు. ఉమ్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడానికి వాళ్ళు వాడిన మెథడ్ కూడా ఇదే. ఉమ్, అంటే కింది స్థాయి క్యాడర్ మాత్రమే కాదు, సింపథైజర్స్ లో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి వాళ్ళ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. అవును, అవును. వాళ్ళు అంటే వాళ్ళ యాప్ మూవ్మెంట్ ట్రాక్ చేస్తే ఉమ్, వాడు డబ్బులు ఎక్కడ వేస్తున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దగ్గర దాకా విషయాలు తెలిసిపోతాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతిలో నుంచి వాడి వ్యసనాలు ఏంటో అర్థం అవుతాయి, ఉమ్, ఉమ్, ఎక్కడ వాడు సఫర్ అవుతాడో అర్థం అవుతుంది, అక్కడ డబ్బులు వేస్తే వాడు కంట్రోల్లోకి వస్తాయి. అవును. ఇదే ప్రోగ్రామ్. ఉమ్, ఈ ప్రోగ్రామ్ లోనే విప్లవ పార్టీల సానుభూతి పరులు అనుకొని వాళ్ళ సమాచారం తెలుసుకుని చంపేశారు. అవును, అవును. కింది స్థాయిలో ఇప్పుడు సిపిఎం క్యాడర్ ని పట్టుకొని వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని కబ్జా చేశారు. ఉమ్, ఇది పెద్ద అసహజమేం కాదు, ఓకే. అసహజమేమీ కాదు. ఇది చాలా స్పష్టంగా గోవింద నెహ్లాని ద్రోహుకాల్ అనే సినిమాలో చూపించాడు. ఓకే, సేమ్ ఇంప్లిమెంట్ అయిపోయినట్టుంది. అంతే, అదే జరిగింది. సార్ ఫైనల్ గా మనకంటే ఇప్పుడు మమత టిఎంసీ కాకపోతే ఇంకా ప్రతిపక్షము ప్రత్యామ్నాయము ఏముంటుంది అనుకోవచ్చు? మన ఇంకేం లేదండి, ఇంకేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అదే అక్కడ లేకుండా తుడిచి పెట్టేశారు. అవును.
తుడిచిపెట్టేశారు. ఒక స్థానం గెలిచినట్టున్నారు వాళ్ళు గట్టిగా, అంతకు మించి లేదు. ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రతిపక్షంలోకి మారటం పట్ల కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకుంటోందని ఒక వార్త చూశాను నేను ఈరోజు ఒక అప్ కంట్రీ పేపర్లో. అది తప్పు. ప్రస్తుతం దేశం మొత్తం కాషాయీకరించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించడానికి తృణమూల్ కాంగ్రెస్ ను కూడా కలుపుకుని ఒక ఐక్య సంఘటన నిర్మించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కేరళలో కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్నారు, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ రావటానికి కావలసిన మార్గం సిద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళు వాంటెడ్ గానే లెఫ్ట్ ని పక్కకి జరపడం కోసం కాంగ్రెస్ కి ఒక జాగా ఇచ్చారు. అయిపోయింది. ఇప్పుడు యూడిఎఫ్ వచ్చింది. అక్కడ యూడిఎఫ్ ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఏం చేయాలనే ప్రోగ్రామ్ రచిస్తారు. రచించి వచ్చే ఎన్నికల్లో ఆ స్టేట్ ని వీళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. అసలు వాళ్ళ టార్గెట్ మెయిన్ ఉంది. రెండు రాష్ట్రాలు తమిళనాడు కేరళ రెండింటిని కంట్రోల్లో తీసుకోవాలి. సౌత్ లో వాళ్ళకి మింగుడు పడని రాష్ట్రాలు ఈ రెండు. తమిళనాడు ఇప్పటికీ అన్కంట్రోలబుల్ గానే ఉంది. కేరళని ఏదో పద్ధతిలో వచ్చేసారైనా కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. అది సక్సెస్ అయింది ఆపరేషన్. తమిళనాడుది కన్ఫ్యూజన్ అయింది, దెబ్బతిన్నారు ఒక రకంగా. విజయ్ స్టాండ్ ఏంటనేది రేపు తెలుస్తుంది. బహుశా విజయ్ ని కంట్రోల్లో తీసుకోవడానికి మార్గాల గురించి త్రిషతో మాట్లాడాడేమో ఆయన తెలియదు. త్రిషతో అమిత్ షా గారు మీట్ అవడం వెనకాల ఉద్దేశం అది అయితే కావచ్చు, కానీ ఇతను కంట్రోల్లోకి వెళ్లేలాగా లేడు. ఇతను ఆల్టర్నేటివ్ లైన్సే చూస్తున్నాడు. కాబట్టి ఆపరేషన్ బెంగాల్ అనేది ఆపరేషన్ బెంగాల్, ఆపరేషన్ కేరళం ఈ రెండు సక్సెస్ఫుల్ గా చేయటంలో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంటరీ రాజకీయాల్లో ఉనికిని కోల్పోయినాయి. ఇక భవిష్యత్తులో ఉనికిలోకి రావడం అంత ఈజీ కాదు అనే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. పార్లమెంటరీ రాజకీయాల్లోకి రండి, ఏదో ఒకటి మనం సాధించవచ్చు అని ఈ మధ్య మావోయిస్టులకు చాలా మంది పిలుపునిచ్చారు. ఆ పిలుపునిచ్చే వాళ్ళకి ఇది ఐ ఓపెనర్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్. కాబట్టి ఎవరు గెలవాలి, ఎవరిని ఓడించాలి అనేది కూడా వాళ్ళే స్కీమ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పైగా ఓటర్ రహిత ఓటింగ్ విధానము ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఓటర్లను వాళ్లే ప్లాంట్ చేస్తున్నారు, వాళ్లే ఓట్లు వేయించుకుంటున్నారు. రిగ్గింగ్ అనే దాని స్టేజ్ మారిపోయింది, స్టేటస్ మారిపోయింది. కాబట్టి ప్రస్తుత రాజకీయాలు పార్లమెంటరీ రాజకీయాలలో ఉన్నటువంటి దుర్మార్గం అంతా బయటపడింది ఎన్నికల్లో. దేశాన్ని అంటే వాళ్ళు యాక్చువల్ గా 2024లో దెబ్బతిన్నారు. దెబ్బతిని దాదాపు 100 సీట్లు కోల్పోయారు వాళ్ళు. వాళ్ళు గెలవాలనుకున్న సీట్లు, ఆల్రెడీ ఉన్న సీట్లు రెండూ కోల్పోయారు. ఆ కోపం ఉంది వాళ్ళకి. దాని ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఒక సెక్షన్ లో కలిగింది. దాన్ని చంపేయటం కోసం ఈ ఎన్నికల్లో ఇంత సీరియస్ గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి రావడానికి వీళ్ళు కృషి చేస్తారు. దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలన్నది ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గనక ఇది లూజ్ గా వదిలిపెట్టేస్తే 29 ఎన్నికలు కూడా వాళ్ళే గెలుస్తారు. థ్యాంక్ యూ.